బ్రేకింగ్ న్యూస్. ఒక యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. ఎస్ఐ రవితేజకు 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పును వెల్లడించారు. నగరపాలెం ఎస్ఐగా ఉన్న సమయంలో రవితేజ ఒక యువతిని మోసం చేశాడు. ప్రస్తుతం అతను అమృతలూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అప్పటి కేసులో తీర్పు వచ్చింది. ఆ కేసులో యువతిని మోసం చేసిన కేసులో ఎస్ఐకు 10 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ ఉన్నత న్యాయస్థానం జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ఎస్ఐకు 10 సంవత్సరాల జైలు శిక్ష పడడంతో వినిపిస్తున్న మాటలేంటి? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే గుంటూరు జిల్లాలో యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకి జైలు శిక్ష విధిస్తూ గుంటూరు న్యాయస్థానం సంచలనమైన తీర్పు విధించింది. ప్రస్తుతం గుంటూరులో ఆయన 2023 సమయంలో కూడా గుంటూరు నగరం పరిధిలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక నర్సుతో ప్రేమాయణం కొనసాగించి ప్రేమ పేరుతో వంచి మోసం చేసి పెళ్లి చేసుకోలేదని చెప్పి ఆ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు అప్పుడు కేసు నమోదు చేసి అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ విధుల్లో చేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నగరపాలెం ఎస్ఐగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం కొనసాగింది. 21/5/2023 ఈ సంఘటన జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన న్యాయస్థానం కూడా ఈ రోజు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలో అమృతలూరు ఎస్ఐగా కూడా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. రోహిత్, శివ, జనరల్గా పోలీసులు అంటే రక్షణ కల్పించాలి, కానీ అక్కడక్కడ ఇలాంటి పోలీసులు కూడా కనిపిస్తుంటుంటారు. కానీ ఈ విషయంలో పోలీసు మీద ఆరోపణలు వచ్చినప్పటికీ మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్ సాక్ష్యాలను సేకరించి ఈ రవితేజకు శిక్ష పడేలాగా చేశారు. రవితేజకు శిక్ష పడిన తర్వాత ఆ ఏరియాలో వినిపిస్తున్న మాటలేంటి? ఒక పోలీసే ఇలా ఒక అమ్మాయిని మోసం చేయడం, శిక్ష పడటంపై. రోహిత్, మొత్తం మీద చూసుకుంటే చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ఎవరి చుట్టం కాదు. అది సామాన్యుడు చేసినా, పోలీస్ అధికారి చేసినా, లేకపోతే ఇంకొకళ్ళు చేసినా, ఎవరు చేసినా సరే ఆ చట్టం ముందు అందరూ సమానంగా ఉంటారు. న్యాయం ఒకేలాగా లభిస్తుంది అనే అభిప్రాయాన్ని ప్రజల్లో వ్యక్తం చేసేందుకు కూడా ప్రజల అభిప్రాయాన్ని కలిగించేందుకు పూర్తి స్థాయిలో పోలీసు తరపున ప్రభుత్వం తరపున వాదనలు గట్టిగా వినిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఆ మహిళ తరపు న్యాయవాది వాదనలు కావచ్చు, అలాగే ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించిన వాదనలు కావచ్చు. సో ఈ 2 వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం సంచలనమైన తీర్పునైతే వెలువరించింది. సో ఏదైతే పోలీసుకు సంబంధించి, అంటే పోలీసు యూనిఫామ్ వేసుకుంటే తాము ఏదైనా చేసినా చెల్లుతుంది, ఏదైనా చేయొచ్చు, ఏ రకంగా వ్యవహరించవచ్చు అనే దానికి సంబంధించి కూడా చెక్ పెడుతూ న్యాయస్థానం కీలకమైన ఉత్తర్వులు వెలువరించింది. న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పు ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయశాఖతో పాటుగా పోలీస్ శాఖపై ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా వ్యవహరిస్తుందని చెప్పి సామాన్య ప్రజల అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రోహిత్, శివ, అసలు కోర్టులో ఈ కేసు ట్రయల్ నడిచేటప్పుడు ఇతను తప్పించుకోవడానికి ఏమన్నా ప్రయత్నాలు చేశాడా? అసలు ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ కేసుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్ఐ కాబట్టి, న్యాయాన్ని చట్టాన్ని రక్షించాల్సినటువంటి ఎస్ఐ, మహిళలకు భద్రత కల్పించాల్సినటువంటి రక్షక భటుడు ఈ విధమైన నేరానికి పాల్పడ్డాడు, ఇప్పుడు శిక్ష పడ్డాడు అంటే ఇది ఒక సంచలనం. కానీ మధ్యలో అతను తప్పించుకోవటానికి ఎటువంటి ప్రయత్నాలు చేశాడు అసలు ఈ కేసు నుంచి తప్పించుకోవటానికి? ఖచ్చితంగా పోలీస్ శాఖలో ఉండటంతో పాటు దాంతో పాటుగా న్యాయశాఖకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసే పరిస్థితి తరచూ వినిపించింది. ఎందుకంటే సాధారణంగా పోలీస్ శాఖకు సంబంధించి ఉన్న వ్యక్తి అలాగే పబ్లిక్ పీపీలను కావచ్చు, ఏపీపీలను కావచ్చు మేనేజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా న్యాయం బాధితురాల వైపు ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గుంటూరు జిల్లా కోర్టులో సుదీర్ఘంగా దాదాపుగా 7 నెలల పాటు సుదీర్ఘంగా వాదనలు, వాదోపవాదాలు జరిగిన పరిస్థితి కనిపించింది. పక్కా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించడంతో పెళ్లికి నిరాకరించాడనే సాకుతో పాటు యువతిని లైంగికంగా వేధింపులకు పాల్పడి ఇబ్బందులు గురి చేసి మోసం చేశాడు అనే అభిప్రాయం
వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు సాక్ష్యాల ఆధారాలు సేకరించడంలో కానీ వాదనలు వినిపించడంలో కానీ సరళీకృతమయ్యారు. పోలీస్ శాఖ నుంచి ముఖ్యంగా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉండి కొంతమంది వ్యక్తులపై ఒత్తిడి గురి చేసినా లేకపోతే ప్రలోభానికి గురి చేసినా కానీ ఆ పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపించలేదు. ఖచ్చితంగా న్యాయం మాత్రం గెలిచింది. న్యాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల పాటు శిక్ష వేయటం అనేది సామాన్య విషయం కాదు. అది కూడా పోలీస్ అధికారికి. ఎందుకంటే గుంటూరు నగరంలో పనిచేసిన సమయంలో ప్రస్తుతం పైగా ఆయన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా కూడా ప్రస్తుతం కూడా విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఈ రకమైన తీర్పు రావడం ఖచ్చితంగా ఆయన అంతా ప్రభావితం చేసినా కానీ అది ఆ ప్రభావం చూపలేదని చెప్పి మనం భావించాలి. రోహిత్. రైట్ శివ. ఒక యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షణ విధించింది. ఎస్ఐ రవితేజకు 10 సంవత్సరాలు శిక్షణ విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నగరపాలెం ఎస్ఐగా ఉన్న సమయంలో రవితేజ ఒక యువతిని మోసం చేశాడు. ప్రస్తుతం అతను అమృతలూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక 10 సంవత్సరాల పాటు అతను జైలు శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి.